Hello friends, welcome to our channel Lakshman U1. ఇది మన పార్ట్ 2 ఫ్రెండ్. కట్అవుట్ వర్క్ వచ్చేసాము. నేను వీడియో స్టార్ట్ చేసిన ముందే ఈ ముగ్గురు మొత్తం కట్అవుట్ చేసి పడేసాను. ఓకే, నెక్స్ట్ బ్యాచ్కి అయితే వెళ్ళిపోదాం. మీకు ఓకే బ్యాచ్కి వెళ్ళేసరికి అయితే ఓకే బ్యాచ్కి వెళ్ళిపోయాము. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫోటో పెడతాం. మా డాడీ ఫోటో పెడతాం. ఏదో ఒకటి ఒక ఫోటో పెట్టేద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కలిపేయడం అంతే. చూసారా ఎంత ఓకే. ఫిల్మ్ వచ్చేసరికి అయితే కింగ్స్ ఆఫ్ ఇదేదో మనము ఇక్కడ ఫిల్టర్ వేద్దాం. ఫిల్టర్కి వచ్చేసరికి అయితే షార్ప్ అండ్ ఓకే. దీని గురించి బ్యాచ్ కాలేజ్ కదాము. కాలేజ్ అయితే ఇలా ఉంటుందండి. కార్నర్స్ అయితే ఒకటి ఇలా సో ఇలా చేసుకోవచ్చు. ఇలా ఈ హోల్స్ లోని ఫొటోస్ పెట్టాలి. నాకు చాలా ఎక్కువ ఉంది అని నాకు ఇక్కడ దాకా ఉంది. సరే పో గైస్, తన మా చెల్లి గైస్. లేదా హాయ్ అని చెప్పు. హాయ్. ఇప్పుడు మన ఫోటో ఇలా అండి. సో దీని బ్యాక్గ్రౌండ్ కనుక బోర్ కొడితే ఇలా సాలిడ్ కలర్స్ వేసుకోవచ్చు. ఇక్కడైతే సాలిడ్ కలర్. వావ్, మౌస్ ఎక్కడికి వెళ్తుందో అక్కడే వెళ్తుంది. కంబైన్ వచ్చేసరికి అయితే ఒక సెట్ ఆఫ్ ఫొటోస్ పెడదాం. ఓకే, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నా హిస్టరీని పెడతా. చూస్తారా ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఫోటో. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సైజ్ ఇక్కడ వచ్చేసరికి అయితే సైజ్ వస్తుంది. సైజెస్ తోని కాంబైన్ చేస్తుంది. ఇలా మనము 1600 పెడితే ఏమవుతుందో చూద్దాము. ఓకే, ఇంత పెద్దది అవుతుంది అనమాట. సో మనం జూమ్ చేద్దాము. సో ఇలా అవుతుంది అనమాట. రౌండ్నెస్ కర్వ్ అండి. ఓకే, ఇదేమో ఇంకా కర్వ్ జూమ్. సో ఇలా అయితే ఫోటోని కూడా కనపరిచారు. ఓకే, కదపలేదు. ఓకే, మీకు అర్థమైంది కదా. క్రియేట్ జిఐఎఫ్ అయితే మీకు తెలుసు కదా. ఇదైతే స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ ఏదో వీడియో పెడదాం. సెట్ ఆఫ్ వీడియోస్ పెడదాం. ఓకే, ఇలా అన్నమాట. క్రియేట్ ఎలా ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ వచ్చేసరికి అయితే స్లైడ్ అప్. ఇవాళ మనం అయితే టెక్స్ట్ అంట. సో ఇందులోనైతే మన పేరు పెడతాం. ఇదైతే పొజిషన్ అంటే మన పేరు మిడిల్లో పెడితే ఇది మిడిల్లో వస్తుంది. ఇక్కడ పెడితే ఇలా వస్తుంది. ఇలా వస్తుంది.
అర్థమైందా? ఇంకా కావాలనుకోండి. లక్ష్మణ్ YUVAN ఇంతేనండి. సో మీకు అర్థమైంది కదా, క్లియర్ చేయాలి. మనం అయితే ప్రింట్ అయితే అయ్యో ప్రింటర్ కావాలి కదరా. ఇప్పుడు ఏం చేస్తాను రా కర్మ దేవుడా. సైరా 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 ఏమైంది? ఓ రే ఏట్రా ఇది? ప్రింటర్ కూడా అయితే ఓకే. ఇది చూసారు కదా, అయితే ప్రింట్ అయితే ఇలా వస్తుంది 1/1 సైజ్ స్టైల్. సో ఇక్కడ మనం అయితే సెల్ బార్డర్ అంట చూద్దాం. ఓకే ఇలా ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ పెట్టేసి చూసారా ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కాపీ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్, ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ పెట్టుకోవచ్చు. సో టూల్స్ లాస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. సో స్క్రీన్ క్యాప్చర్ ఫస్ట్ అయితే క్యాప్చర్ ఫుల్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్ మొత్తం క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ విండోని క్యాప్చర్ చేస్తుంది. రీజియన్ని క్యాప్చర్ చేస్తుంది. టైం స్క్రీన్ క్యాప్చర్ టైమ్డ్ స్క్రీన్ క్యాప్చర్ని క్యాప్చర్ చేస్తుంది. రిపీట్ లాస్ట్ క్యాప్చర్ అంటే లాస్ట్ టైం ఇందాక లాస్ట్ క్యాప్చర్ ఏం చేస్తారో అదే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఓన్లీ ఒక డేలో మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి అదే రిపీట్ లాస్ట్ క్యాప్చర్ ఉండదు. సరే క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటోస్కేప్ వచ్చేసి ఇక్కడ రిపీట్ లాస్ట్ క్యాప్చర్ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ టు క్లిప్ బోర్డ్ ఉంటుంది. సైజ్ 1/1 లా ఉంటుంది. ఓకే నెక్స్ట్ కలర్ పికర్. ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ మొత్తం ఐడెంటిఫై చేస్తారు ఏం కలర్. ఇక్కడైతే కలర్ ఏంటో ఐడెంటిఫై చేస్తుంది. ఓకే ఇక్కడ మనం అయితే టెక్స్ట్ 24 అనే టెక్స్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మా మమ్మీ ఫోన్ పిలిచింది ఫోన్ ఏమని. సో ఇప్పుడు మనం అయితే మీకు తెలిసిపోయింది కదా కలర్ పికర్ క్లాస్ రీనేమ్. ప్రతి దాంట్లోని ఫైల్స్లో ఫొటోస్ ఏంటివో చూపిస్తుంది. అదే ఫొటోస్లో మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే చూసారు కదా. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా నాకు ఒక సెట్ ఆఫ్ ఇమేజెస్ న్యూని. ఇప్పుడు నేను నేమ్ని మార్చేస్తా. సో ఇప్పుడు నేనైతే నా చెల్లి పేరు పెడతా. ఓకే ఇప్పుడు కన్వర్ట్ చేస్తాను. 100% ఓకే అంట. క్లోజ్. ఓకే ఇంకా అంతే అండి. సో మీకు ఇంకా అర్థం కాలేకపోతే, మీకు ఫోటోస్కేప్ ఉన్నా ఇంకా అర్థం కాలేకపోతే ఇక్కడ ఈ మ్యాగ్నిఫైయర్ బటన్ నొక్కితే ఇవన్నీ వస్తుంది. స్టెప్ బై స్టెప్ చెప్తుందండి. అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఈ వీడియోస్ అన్ని ఎలా చేయాలో చూపిస్తుంది. 3D ఆబ్జెక్ట్స్ చూసారా ఇలా అవుతుంది. ఒక 2D ఫోటో పెట్టారు.
ఇలా 3D షేప్స్ లాగా మారిపోతాయి. ఓకే, కింద మనకి ఇక్కడ టెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ చూసారు కదా. ఇలా మనము లెటర్స్ రాసేటప్పుడు ఇలాంటి ఫిల్టర్స్ వేస్తాం కదా, అలా టెక్స్ట్ వ్రాప్కి వచ్చేసరికి అయితే ఇలా అండి 3Dగా సర్కిల్గా ఇలా చూసారు కదా, బ్యాండ్ లాగా. టెక్స్ట్ మాస్క్ అంటే దీంట్లో మనం టెక్స్ట్ నొక్కిన తర్వాత ఫస్ట్ ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టిన తర్వాత టెక్స్ట్కి పెట్టి కట్అవుట్ వాడాలి. దీనికి ఫొటోస్ మధ్యలో లెటర్స్ మధ్యలో అప్పుడు వెనకాల ఈ లైన్ వస్తుంది చూడు, అలా వస్తుంది. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి అయితే ఇలా ఏంటిది ఇది. ఓకే, ఇలా ఫొటోస్ మార్చచ్చు అన్నమాట. ఇది మ్యాగ్నిఫైర్ కింద, ఇది మ్యాగ్నిఫైర్ అండి. ఇక్కడ బెర్లిన్ ఎలా ఉంటుందో వచ్చింది కదా. ఇప్పుడు కాదురా బాబు రే. ఓకే, లాంగ్ షాడో. ఓకే, టెక్స్ట్ మీద అలా లాంగ్ షాడో వస్తుంది, ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. ఓకే 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 ఇప్పుడు ఇన్సెట్ ఫిగర్స్ ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా ఒక పర్సన్ ఒక కంటైనర్ కి వెనకాల ముందర వాక్ చేసేటప్పుడు వెనకాల అక్కడ వెళ్ళేటప్పుడు ఈ ఫోటో వస్తుంది కదా, అలా ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇన్సర్ట్ స్టిక్కర్స్ అంటే టెంప్లెట్స్ GIF స్టిక్కర్లు ప్లెయిన్ ఫోటోకి. మ్యాగ్నిఫై మీకు అందరికీ తెలుసు, చిన్నగా ఉండే ఫొటోస్ని కొంచెం పెద్దగా అవుతాయి. ఓవర్లే స్లాష్ ఇది కూడా సేమ్ అండి, సేమ్ యాజ్ టెక్స్ట్ మాస్క్ లానే వస్తుంది. టెక్స్ట్ మాస్క్ లానే చేసుకోవచ్చు ఇది కూడా. సో ఇంకా అర్థమైంది కదా, అంతా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు కనుక ఈ ఫోటో ఎడిటింగ్ కావాలంటే ఇది వాడండి. వీడియో ఎడిటింగ్ కోసం కావాలైతే నేను వీడియోస్కి ఎడిట్ చేస్తాను కదా, దానికి ఎడిటింగ్ యాప్ కావాలంటే 150 సబ్స్క్రైబర్స్ హిట్ చేయాలి. ఇంకా ఈ వీడియోకి 100 వ్యూస్ కావాలి ఆర్ 50 వ్యూస్. ఓకే, సో bye, please subscribe.